ఓం ద్వైత ద్వైత విశిష్టవాద కుశవైరద్వైత భక్తృర్చితం సార సార విచార చారు మనసం సంఘావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 337వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. కః పండితః సన్ సదసద్వివేకీ శ్రుతి ప్రమాణః పరమార్థదర్శీ జానన్ హి కుర్యాదసతోవలంబం స్వపాతహేతో శిశువన్ముముక్షుః. ముందుగా దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. పండితః సన్ పండితుడే, శృతి ప్రమాణః వేదములు ప్రమాణముగా కలవాడై, సదసద్వివేకి ఆత్మానాత్మ వివేకము కలవాడై, పరమార్థదర్శి తత్వమును గుర్తించినవాడై, జానాన్ సన్ అంటే జ్ఞాని అయి, కహ ముముక్షుః ఏ ముముక్షువు, స్వపాతహేతోః తన పతనానికి కారణమైన, అసతః అసత్తు అయిన ప్రపంచము యొక్క అవలంబం ఆశ్రయమును, శిశువత్ బాలుడు వలె కుర్యాత్ చేస్తాడు అంటూ దీనికి అర్థం వస్తోంది. దీని తాత్పర్యం ఏమిటంటే, సదసద్వస్తు వివేకం కలిగినవాడు, శృతి ప్రమాణాన్ని తెలిసినవాడు, పరమార్థతత్వాన్ని ఎరిగినవాడు, బుద్ధిమంతుడైనవాడు, ముక్తిని కోరుతూ కూడా తెలిసి పిల్లవాణిలాగా తన పతనానికి కారణమైన అసత్పదార్థాలను ఎందుకు కోరుతాడు అంటూ ప్రశ్న. సత్ అసత్తు వివేకం కలిగి శృతిని ప్రమాణంగా అంగీకరించి పరమార్థాన్ని గ్రహించిన ముముక్షువు తన పతనానికి కారణమయ్యే అనిత్యమైన విషయాలను తెలిసి కూడా చిన్నపిల్లల్లాగా ఎందుకు ఆశ్రయిస్తున్నాడు అంటూ ప్రశ్న వస్తే, శ్లోకంలో ఆచార్యుల వారు జ్ఞానం మాత్రమే సరిపోదు, జ్ఞానానికి అనుగుణమైన ఆచరణ కూడా అవసరం అని బోధిస్తున్నారన్నమాట. వేదాంతం విని శరీరం నేను కాదు, జగత్తు అనిత్యం, బ్రహ్మే సత్యం అని తెలుసుకుని కూడా మళ్లీ విషయాసక్తిలో పడిపోవడం నిజమైన ముముక్షుకి తగదు అంటున్నారు. ఇది శంకరాచార్యుల ఉపదేశంలో అత్యంత ముఖ్యమైన అంశం కింద మనం చెప్పుకోవచ్చు. వివేకం మనకి ప్రవర్తనలోనే ప్రతిఫలించాలన్నమాట. నీకు నిజం తెలిసింది కదా, మరి మళ్ళీ ఎందుకు ప్రశ్న, ఎందుకు మళ్ళీ అదే మాయలో పడుతున్నావు? ధూమపానం వల్ల క్యాన్సర్ వస్తుందని బాగా తెలుసు ఒక వైద్యుడికి. అయినప్పటికీ తానే ధూమపానం చేస్తే అతని జ్ఞానం అతన్ని ఎప్పటికీ రక్షించదు. అదేవిధంగా వేదాంతం విన్నవాడు కూడా సంసారం దుఃఖమయం అని చెప్పుకుంటూ అదే విషయాల వెనక పరుగులు తీస్తే అది శిశువు అగ్నిని తాకడానికి ప్రయత్నించినట్టే అంటూ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తెలుసుకోవడం మొదటి మెట్టు, ఆ జ్ఞానాన్ని జీవించడం రెండో మెట్టు. రెండవ మట్టే మోక్షానికి మన్ని దరిచేరుస్తుందన్నమాట. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో, బుద్ధినాశో శోత్ప్రణశ్యతి అంటారు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఆసక్తి
ఎలా మన పతనానికి దారి తీస్తుందో వరుసగా వివరిస్తారన్నమాట. వివేక చూడామణిలో మనం 337వ శ్లోకంలో కూడాను స్వపాతహేతోహ అనే పదంతో అదే భావాన్ని శంకరాచార్యుల వారు సూచిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ శ్లోకంలో తెలిసి కూడా అసత్తును ఆశ్రయించడం చివరికి బుద్ధినాశనానికి దారితీస్తుంది అంటూ చక్కగా మనం అర్థం చెప్పుకోవచ్చు. శ్రేయశ్చ ప్రేయస్య మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరాః శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్ వృణీతే అంటారు. ఎందులో మనకి కఠోపనిషత్తులో చెప్తారనమాట. ధీరుడు శ్రేయస్సుని ఎంచుకుంటాడు, మందబుద్ధి కలవాడు ప్రేయస్సుని ఎంచుకుంటాడు. ఈ శ్లోకంలో చెప్పిన అసతోవలంబనం అనేది ప్రేయస్సుని ఎంచుకోవడం లాంటిదే అనమాట మనకి. ఇకపోతే మనకి భజగోవిందంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. సత్సంగం ద్వారా అసత్తుపై ఆసక్తి తొలుగుతుంది, మోహం తొలగినప్పుడు స్థిరమైన జ్ఞానం మనకి కలుగుతుంది. అదే ఈ శ్లోకానికి మనకి సహజమైన కొనసాగింపు అని చెప్పుకోవచ్చు. మనం వేమన పద్యాన్ని మాటిమాటికి చెప్పుకుంటున్నాం ఇక్కడ, అది నిజంగా చెప్పుకోవాల్సిన పద్యమే. మనస్సు నిలిచినట్టి మర్మజ్ఞుడగు యోగి మనస్సు తిరిగినట్టి మాయలోనబడి మనసు గెలిచిన వాడే మహితుడగునయ్యా విశ్వదాభిరామ వినురవేమ అంటారు. మనస్సు అసత్తు వైపు తిరిగితే జ్ఞానం ఉన్నా కూడా మనకి ప్రయోజనం ఏమీ లేదు. మనస్సును జయించిన వాడే నిజమైన పండితుడు. ఎందుకంటే ఇది మనం ఎన్నోసార్లు ఈ ఉదాహరణ ద్వారా దాన్ని దృఢపరుచుకుంటుంటాం. భరతుడు రాజ్యాన్ని వైభవాన్ని వదిలి తపస్సులు స్థిరపడతాడు, కాని ఒక జింక పిల్లపై మమకారం పెంచుకుంటాడు. ఆ చిన్న ఆసక్తే అతని ధ్యానాన్ని భంగపరుస్తుంది, తద్వారా జింకగా మళ్ళీ పుడతాడు. జ్ఞానం ఉన్న చిన్న అసత్ ఆశ్రయం కూడా ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ సంఘటన మనకి తెలియజేస్తుంది అనమాట. ఒక వ్యక్తి వైద్యుడు చెప్పినట్లుగా మధుమేహం ఉందని తెలుసుకుంటాడు, ఏ ఆహారం హానికరమో కూడా తెలుసుకుంటాడు. అయినప్పటికీ ప్రతిరోజు అదే ఆహారాన్ని తింటున్నాడు. అప్పుడు సమస్య జ్ఞానం లేకపోవడం కాదు, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకపోవడం. ఆధ్యాత్మిక జీవితంలో కూడాను మనకి ఇదే సూత్రం వర్తిస్తుందన్నమాట. ఈ శ్లోకం మన బుద్ధిని కాదు, మన జీవితాన్ని ప్రశ్నిస్తోంది. నీకు తెలిసిందా అనే ప్రశ్న కంటే నీకు తెలిసినట్లుగా నువ్వు జీవిస్తున్నావా అనే ప్రశ్నే మన్నిక్కడ శంకరులు వారు అడుగుతున్నారన్నమాట. పుస్తకాల్లో ఉన్న జ్ఞానం పండితుణ్ణి చేస్తుంది, జీవితంలో వ్యక్తమయ్యే జ్ఞానం ముక్తుణ్ణి చేస్తుందన్నమాట. వివేకం అంటే కేవలం సత్ అసత్తును గుర్తించడం మాత్రమే కాదు, అసత్తును దృఢంగా విడిచిపెట్టే ధైర్యం కూడా మనం తెచ్చుకోవాలి. శృతిని ప్రమాణంగా అంగీకరించి బ్రహ్మే సత్యమని తెలుసుకొని ముముక్షువు మళ్ళీ అనిత్యమైన విషయాలను ఆశ్రయిస్తే అది చిన్నపిల్లవాడు అగ్నితో ఆడుకోవడంలాగా అయిపోతుంది. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సాధనా సూత్రాన్ని అందిస్తుంది. జ్ఞానం, వైరాగ్యం, ఆచరణ, స్థిరనిష్ట, మోక్షం. ఈ గొలుసులో ఒక్క ఆచరణ లోపించినా జ్ఞానం ఫలించదు. అందువల్ల ప్రతిరోజు మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ ఉండాలి, నాకు తెలిసిన సత్యానికి అనుగుణంగా నేను జీవిస్తున్నానా అంటూ. చక్కటి అంశాన్ని మనం వినడం జరిగింది. చిన్మయానంద స్వామి వారు కూడాను దీనికి ఏమి ఇచ్చారో ఒకసారి చూసిద్దాం మనం. తెలివైనవాడు తెలివి తక్కువగా ఎందుకు జీవిస్తాడు? తెలివైనవాడు తెలివి తక్కువగా జీవించడని అర్థం. అంటే పండితుడనగా ఉపనిషత్తులన్నింటినీ బాగా చదివి సారాన్ని గ్రహించినవాడు. అతడు పండితుడు మాత్రమే కాదు, ఏది నిత్యమో అనిత్యమో గ్రహించగలిగే వివేకం ఉన్నవాడు అని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా వేదాల పరమ ప్రమాణాన్ని గుర్తించి అందులోని పరమార్థాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాలని దీక్షతో కృషి చేస్తుంటాడు. అట్టి ముముక్షువు క్షణికానందాన్ని, అనిత్యమైన ప్రాపంచిక వస్తువుల్ని ఎందుకు కోరుకుంటాడు? కలలో తాను చూసిన భార్యాబిడ్డల గురించి మెలకు వచ్చిన తర్వాత కూడా తాపత్రయపడుతూ వారి గురించి జీవిత బీమా చేసే మూర్ఖుడు ఎక్కడైనా ఉంటాడా? స్వప్న జగత్తుకి దూరంగా వారికి వేరే ఉనికి ఉందని తెలియని మూర్ఖుడు ఎవడూ ఉండడు. స్వపాతహేతు అన్నారు. అనిత్యమైన వానిపైన మమకారాన్ని పెంచుకోవడం అర్థరహితమే కాకుండా తన పతనానికి కూడా కారణమవుతుంది. పైన వర్ణింపబడిన లక్షణాలు గల జ్ఞాని మిథ్యా వస్తువుల ఎన్నటికీ కోరడు. బాధామయమైన అనుభవాలనిచ్చే శరీర, మనస్సు, బుద్ధుల తాదాత్మ్యంలో ఎన్నటికీ పడిపోడువాడు. అటువంటి సాధకుడు
బాలుళ్లాగా, చిన్న పిల్లవాళ్లాగా తెలివి తక్కువగా భ్రమకల్పిత దృశ్యాన్ని తెలుసుకుని కూడా ఎందుకు వ్యామోహపడతాడు? ఒకవేళ ప్రలోభానికి లోనైతే అతను నిజంగా శిశువు వంటివాడే. శిశువత్, శిశువు వలె. తల్లి దగ్గర లేనప్పుడు శిశువు పాము ఎదురుగా వచ్చినా సరే ఆట వస్తువుగా భావించి పట్టుకుంటాడు. అది కరిస్తే చనిపోతానని అతనికి తెలీదు. వస్తుతత్వాన్ని తెలియని అజ్ఞానికి ప్రతీకగా మనం శిశువుని ఉదాహరిస్తారు. ఇదేవిధంగా అజ్ఞాని అయిన వాడు వస్తువులపై వ్యామోహం ఎంత ప్రమాదకరమో తెలియకుండా వాటి కోసం ఆరాటపడుతుంటాడు. సంపాదించి అనుభవించాలనుకుంటాడు. పాము కాటికి గురయ్యే శిశువు వల్లనే అజ్ఞాని తన నాశనాన్ని కోరి తెచ్చుకుంటాడు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇదే విధంగా మనం కూడా అవివేకంతో ఇంద్రియ భోగ వస్తువులను సంపాదించి సుఖాన్ని పొందాలనుకుంటున్నాం. పాము వలె ఆ వస్తువుల్ని తన వంతుగా మనోబుద్ధుల్లో లోభత్వము, ఈర్ష్య, ద్వేషము మొదలైన విషగుణాలను ప్రవేశపెడతాయి. ఫలితంగా అంతులేని బాధలను అనుభవించిన తర్వాత మనలోని సుఖశాంతులు చచ్చిపోతాయి. కొవ్వొత్తి వెలుగుతుంటే అజ్ఞాని అయిన శిశువు తిన్నగా వెళ్లి ఆ మంటను పట్టుకునే ప్రయత్నంలో చేయి కాల్చుకుంటాడు. ప్రపంచానుభవాలతోటి ఇదివరకే తన చేతులను కాల్చుకున్న జ్ఞాని మళ్లీ ఎన్నడూ ఆ మంటను ముట్టుకునే ప్రయత్నం చేయడనమాట. వస్తుమయ ప్రపంచం నుండి పూర్తిగా దృష్టిని మళ్లించిన స్థితే పరిపూర్ణ ముక్త స్థితి అంటూ స్వామీజీ వారి ప్రవచనంలో కూడా మనకి చక్కటి భావం స్ఫురించింది. మరి ఈరోజు మరి రెండో శ్లోకాన్ని కూడాను మనం వినేద్దాం. దేహాది సంసక్తి మతో నముక్తి ముక్తస్య దేహాద్య విమత్య భావః సుప్తస్య నో జాగరణం న జాగ్రతః స్వప్నస్తయోః భిన్నగుణాశ్రయత్వాత్. ఇక్కడికి వచ్చేసరికలా మనకి ఆత్మనిష్ట యొక్క పద్ధతి ఎలా ఉండాలి అంటూ చెప్తున్నారనమాట. ఇక్కడి నుంచి మనకి శ్లోకాలు మొదలుపెట్టి ఇందులో ఏం చెప్తున్నారు? ఈ ప్రతిపదార్థం అంటే తయో, ఈ దేహాదుల యందు భిన్న గుణాశ్రయత్వాత్, వేరైన గుణాలను కలవారగుట వలన దేహాది, దేహేంద్రియాదుల యందు సంశక్తిమతః, ఆసక్తి గలవానికి ముక్తి, మోక్షము నా లేదు. ముక్తస్య, ముక్తునికి దేహాది శరీరాల యందు అభిమత, అభిమానం యొక్క అభావః, రాహిత్యము, తథాహి అది యుక్తమేనను తయోః, ఆ జాగ్రత్త నిద్రావస్థలు గలవారు భిన్న గుణాశ్రయత్వాత్, విరుద్ధమగు గుణాలను కలుగువారగుట వల్ల సుప్తస్య, నిద్రితునకు జాగరణము, మెలుకొనుట నో లేదు. జాగ్రత్తః, మెలుకొని ఉండువానికి స్వప్నః, నిద్ర న లేదు అంటూ ఈ శ్లోకంలో ప్రతిపదార్థం. దీని అర్థం ఏమిటి అంటే, దేహాదులైన అనాత్మ వస్తువుల యందు ఆసక్తి కలవాడికి మోక్షం అనేది ఉండదు. ముక్తుడైన వాడికి దేహాది అసత్పదార్థాల మీద అభిమానము ఉండదు. నిద్రలో ఉన్నవానికి జాగృతుల్లోని అనుభవం ఉండదు. మేలుకొని ఉన్నవానికి స్వప్నానుభవం ఉండదు కదా. ఈ రెండు అవస్థలు భిన్న గుణాలకు ఆశ్రయము అయినట్టివి కావున అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు మొదలైన వాటితో గాఢమైన తాదాత్మ్య భావం ఉన్నవాడికి ముక్తి కలగదంటున్నారు. నిజమైన ముక్తుడికి శరీరాభిమానం అసలు ఉండదు. నిద్రలో ఉన్నవాడికి మెలుకు ఉండనట్లుగానే, మెలుకులో ఉన్నవాడికి స్వప్నం ఉండనట్లే. ఈ రెండు స్థితులు పరస్పర విరుద్ధమైనవే. అలాగే దేహాభిమానము మరియు ముక్తి ఒకేసారి మనకు ఉండవు అన్నది మనం ఇందులో అర్థం చేసుకోవాలన్నమాట. ముక్తి అనేది శరీరాన్ని వదిలిపెట్టడం కాదు, శరీరాన్ని నేను అని భావించే అభిమానాన్ని తొలగించేసుకోవడం. శరీరం ఉన్నంతకాలము ప్రారబ్ధవశాత్తు దాని వ్యవహారం కొనసాగుతూనే ఉంటుంది. కానీ జ్ఞానికి శరీరం మీద ఆత్మబుద్ధి మాత్రం ఉండదన్నమాట. అంటే దేహాభిమానం బంధానికి దారితీస్తే దేహాభిమాన రాహిత్యం మనకి ముక్తికి దారితీస్తుందంటూ శంకరులు వారు స్పష్టంగా బోధిస్తున్నారు మనకి. ముక్తి ఎక్కడ వస్తుంది అన్న ప్రశ్న ఈ శ్లోకం మనకు వేస్తోందనమాట. చాలామంది ముక్తి అంటే ఒక లోకానికి వెళ్ళడం,
మరణం తర్వాత కలిగే స్థితి లేదా ఒక అద్భుతమైన అనుభూతి అంటూ భావిస్తారు. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు, ముక్తి అనేది ఒక స్థలం కాదు, ఒక దృష్టి. శరీరాన్ని నా శరీరం అని ఉపయోగించడం తప్పు కాదు, నేనే శరీరం అని భావించడమే బంధం. ఒక నటుడు రంగస్థలంపైన రాజుపాత్ర పోషిస్తాడు, ప్రేక్షకులు అతడిని రాజుగా గుర్తిస్తారు. కానీ నటుడు తనలో తాను నేను రాజును కాదు, నేను నటుడిని అని తెలుసుకుంటాడు. అలాగే జ్ఞాని ఈ శరీరంతో వ్యవహారం నడిపిస్తాడు, కాని తన స్వరూపము శరీరం కాదని ఎల్లప్పుడూ స్పష్టంగా తెలుసుకుంటాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యతే తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ సృజన్ జిఘ్రన్ శ్వసన్ గ్రచ్చన్ స్వప్నన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మినిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్ అంటారు భగవద్గీతలో 5వ అధ్యాయంలో చెప్తారనమాట. తత్వవేత్త నేను ఏమీ చేయడం లేదని తెలుసుకుంటాడు. ఇంద్రియాలు తమ తమ విషయాలతోటి అవి వ్యవహారం నడిపిస్తున్నాయని అతను గ్రహిస్తాడు. ఇదే దేహాద్యాభిమాన భావం. శరీరం పనిచేస్తున్నా ఆత్మకు కర్తృత్వం లేదని మనకి గీత బోధించిందనమాట. బృహదారణ్యకోపనిషత్తులో కూడాను మనకి అసంఖ్యో హి అయం పురుష అంటారు. ఈ పురుషుడు అసంగుడు, ఈ ఆత్మ అసంగుడవు అంటూ ఆత్మకు శరీరంతో నిజమైన సంబంధం ఏమీ లేదు. సంబంధం ఉన్నట్లుగా కనిపించేది అవిద్య వల్ల మాత్రమే. ఈ ఉపనిషత్తు వాక్యం ఈ శ్లోకానికి మూల సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది మనకి. మనం మరో ఉదాహరణ తీసుకుంటే అష్టావక్ర గీతలో కూడాను మనకి ఇదే చెప్తారు. యది దేహం పృథక్కృత్య చ ఇతి విశ్రామ్య తిష్టసి అధునైవ సుఖీ శాంతో బంధముక్తో భవిష్యసి అంటారు. శరీరాన్ని వేరుగా తెలుసుకొని చైతన్య స్వరూపంలో నిలిస్తే అక్కడ సుఖిగా శాంతిగా బంధముక్తుడిగా ఉంటాడు అంటూ చెప్తుందనమాట. పోతన భాగవతంలో కూడాను దేహం నశ్వరం దేహి నిత్యుడు అంటారు ఆయన. పోతన భాగవతం అంతా కూడాను ఇదే చెప్తుంది మనకి. భగవత్స్వరూపమే నిత్యమని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంటుంది. దేహాభిమానాన్ని విడిచిన వాడే నిజమైన భక్తుడు జ్ఞాని అంటూ ఆయన మనకి పోతనల వారు అనేక మార్లు బోధిస్తారు. వ్యాసమహర్షి కుమారుడైన శుకుడు చిన్నప్పటి నుంచే దేహాభిమాన రహితుడు. ఒకసారి ఆయన నదీ తీరంలో వెళ్తుంటే స్త్రీలు ఏమాత్రం సంకోచించలేదట స్నానం చేయడానికి. తర్వాత వ్యాసుడు రాగానే వస్త్రాలు ధరిస్తారు వాడు. ఎందుకని అడిగితే శుకుడికి దేహదృష్టే లేదు, ఆయనకి స్త్రీ పురుష భేదం కనిపించదు, కానీ మీలో ఇంకా సూక్ష్మమైన దేహాభిమానం ఉంది గురువర్యా అంటారట. దేహాద్యాభిమాన భావం ఎలా ఉంటుందో తెలియజేసే ప్రసిద్ధ ఉదాహరణని మనకి పెద్దలు చాగంటివారు, గరికిపాటివారు, ప్రవచనకర్తలు ఈ ఉదాహరణని ఎన్నోసార్లు మనకి ఉదాహరిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి వర్చువల్ రియాలిటీ కళ్ళజోడు పెట్టుకుని ఆట ఆడుతున్నాడు. ఆటలో తన పాత్రకు ప్రమాదం వస్తే భయపడతాడు, కానీ ఒక్కసారి కళ్ళజోడు తీసేస్తే అది కేవలం ఆట మాత్రమే అని తెలుసుకుంటాడు. అలాగే దేహాభిమానం అనే విఆర్ కళ్ళజోడు ఉన్నంత వరకు సంసారం నిజంలాగానే కనిపిస్తుంది. ఈ జ్ఞావరణం తొలగిపోతే తాను శుద్ధ చైతన్య స్వరూపుడని గ్రహిస్తాడనమాట. మన శరీరాన్ని వదిలిపెట్టామని శాస్త్రం చెప్పడం లేదు మనకి. శరీర అభిమానాన్ని వదిలిపెడతామని చెప్తుంది. పడవ నీటిలో ఉండాలి కానీ నీరు పడవలోకి రాకూడదు. అలాగే జ్ఞాని శరీరంలో జీవించుతాడు, కానీ శరీరం అతని స్వరూపంగా మారకూడదు. శరీరాన్ని సాధనంగా ఉపయోగించుకోవాలి కానీ స్వరూపంగా చూడకూడదు. అప్పుడు జీవితం బంధం కాదు, భగవత్ సాక్షాత్కారానికి మార్గం అవుతుంది. ఈ శ్లోకం మనకి అద్వైత వేదాంతంలో ఒక ప్రాథమిక సత్యాన్ని బోధిస్తోంది అని చెప్పుకోవచ్చు మనం. ముక్తి అనేది శరీరాన్ని విడిచిపెట్టడం కాదు, శరీరంతో ఉన్న తాదాత్మ్యాన్ని విడిచిపెట్టడం. శరీరం, మనస్సు, ఇంద్రియాలు ప్రారబ్ధవశాత్తు తమ కార్యాలను కొనసాగించిన జ్ఞాని వాటిని నేను అని భావించడనమాట. ఈ అభిమానం లేకపోవడమే జీవన్ముక్తి యొక్క లక్షణం. నిద్ర మరియు మెలకువ ఒకేసారి ఉండనేటట్టుగా దేహాభిమానము మరియు ముక్తి రెండు కలిసి ఉండలేవు. కాబట్టి సాధకుడు ప్రధాన సాధనగా శరీరాన్ని ద్వేషించడం చేయకుండా శరీరం నేను కాదు, శుద్ధ సాక్షి చైతన్య స్వరూపుణ్ణి నేను అనే నిశ్చయాన్ని శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా స్థిరపరచుకోవడం. ఆ స్థిర నిష్టే ఇక్కడ మనకి శంకర భగవత్పాదులు వారు మోక్ష మార్గం అయ్యా అంటూ చెప్తున్నారనమాట. చాలా చక్కటి శ్లోకం ఇది. దీనికి
చిన్మయానంద వారు కూడాను ఇంద్రియ భోగ వస్తువులను అనుభవించాలని శరీరమే కోరుకుంటుంది. శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నవాడికి భోగ వస్తువులు కొంత సుఖాన్ని ఇస్తాయి. ఈ స్థూల శరీరం నుండి కాక సూక్ష్మ శరీరం నుండి కూడా దృష్టిని మరలించిన వాళ్ళు వస్తువుపై కోరికలు ఎలా ఉదయిస్తాయి? కోరికలకు కారణమైన సూక్ష్మ కారణ శరీరాల మీద కూడా దృష్టి లేని వాడిలో వస్తువులపై కోరిక ఉండడం అసంభవం. అట్టి స్థితిలో కేవలం ఆత్మానుభవం మాత్రమే ఉంటుంది అంటూ చెప్తూ, కాబట్టి ఒకే వ్యక్తిలో ఒకే సమయంలో ముక్త స్థితి, వస్తువుల మీద వ్యామోహం రెండూ ఉండవు అంటూ చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి ఈ ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. ఆధ్యాత్మిక పరంగా శంకరులు వారు ఇచ్చిన ఈ శ్లోకాలని మనం కూడా కొంతగా గ్రహిస్తూ ముందుకు వెళ్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడోగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడోగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.